హాయ్ అందరికీ, అందరూ ఎలా ఉన్నారు? హాయ్ అండి. ఎందుకే రావడం మా ఛానల్కి స్వాగతం. యాక్చువల్గా ఈ మధ్య వీడియోస్ అస్సలు చేయట్లేదు. దానికి ఒక కారణం ఉంది. మా మదర్కి బాగోకపోవడం వల్ల నేను చిన్న మిస్టేక్ చేశాను. ఈ యూట్యూబ్లో చూసుకొని కొన్ని వీడియోస్ స్క్రీన్ రికార్డ్ చేసి పెట్టాను. దానివల్ల నాకు మోనిటైజేషన్ పోయింది. నేను చేసిన పొరపాటు మీరు అస్సలు చేయొద్దు. చూడండి నా వీడియోస్, చూడండి మీకు ఇది పరిస్థితి. సో మేము చేసిన మిస్టేక్ మీరు అస్సలు చేయొద్దండి. చూడండి, ఇది ఆల్రెడీ నా ఛానల్లో మోనిటైజేషన్ అయిపోయింది. అయినా చిన్న చిన్న మిస్టేక్స్ చేయడం వల్ల మా ఛానల్ మోనిటైజేషన్ ఆగిపోయింది. సో ఎప్పటిలాగే మీరు మా వీడియోస్ని చూడండి, షేర్ చేయండి. ఈ ఛానల్ మాత్రం ఆఫ్ చేసే ఉద్దేశం అయితే నాకు లేదు. కంటిన్యూ చేస్తాను కొత్త పద్ధతిలో. ఆ మోనిటైజేషన్ ఆపేశారని నేను యూట్యూబ్ వీడియోస్ చేయకుండా అయితే ఉండను. ఇంకా మళ్ళీ కెమెరా ఒకటి కూడా తీసుకున్నాను మొత్తం వీడియో క్వాలిటీ కోసం. మీరు చేసే వీడియోస్ ఎలా ఉంటాయంటే, ఇక్కడ నుంచి ఇండియన్ 70s, 1970s, 80sలో మన లైఫ్ ఎలా ఉండేది, మనం ఎలా ఉండేవారు, అలాంటి నేచర్, ఆ విధంగా వీడియోస్ మేము ప్లాన్ చేస్తున్నాం. అంటే పాత పద్ధతిలో వంట ఎలా చేసేవారు, మన లైఫ్ స్టైల్ ఎలా ఉండేది, ఆ విధంగా మేము కూడా అప్డేట్ అవుతున్నాం. కానీ పాత పద్ధతి మనకు ఎలా ఉందో ఇప్పుడున్న జనరేషన్కి మళ్ళా చూసి వంటలు చేయడం, అలాగే సెటప్ కూడా అలాగే ఉంటుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే, యూజ్ చేసే ఐటమ్స్ కూడా పాత పద్ధతే మేము యూజ్ చేద్దాం అనుకుంటున్నాం. మీరు ముందును మా వీడియోస్ని ఎంకరేజ్ చేయండి. ఇక ఎప్పటిలాగే మా వీడియోస్ని కొంచెం ఎంకరేజ్ చేస్తారని మేము కోరుకుంటున్నాం. మా మదర్ కూడా ఒక 2-3 మంత్స్లో రికవరీ అయిపోతారు. ఆమె కూడా మాతో కలిసి వీడియోస్ చేసి మీ ముందుకు వస్తారు తొందరలోనే. మేము ఈ ప్రాసెస్ మాకు ఇంట్లో ఖాళీగా ఉన్న టైంలో మేము వీడియోస్ చేస్తున్నాం. తను జర్నలిస్టే, నేను కూడా జర్నలిస్టే. ఇంట్లో మా మదర్ ఉంటారు. ఖాళీగా ఉండడం ఎందుకని ఛానల్ పెట్టడం జరిగింది. ఫస్ట్ సరదాగా తీసాం వీడియోస్, తర్వాత సబ్స్క్రైబర్లు పెరిగారు, వాచ్ అవర్స్ కంప్లీట్ అయింది, 4000 వాచ్ అవర్స్ కంప్లీట్ అయింది. చిన్న చిన్న మిస్టేక్స్ చేయడం కామనే కదా. నేను కూడా అలాగే ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ యూట్యూబ్లో చూసి స్క్రీన్ రికార్డులు చేసి ఆ వీడియోస్ మళ్ళా మా ఛానల్లో పెట్టడం వల్ల కంప్లీట్గా మోనిటైజేషన్ తీసేయడం జరిగింది. సో మాకు జరిగిన మిస్టేకు మీకు జరగకూడదు. మీరు కూడా అస్సలు అలాంటి చేయొద్దని దయచేసి చెబుతున్నాను. ఇలాంటి వీడియోస్ అయితే మీరు చేయొద్దు. మీ సొంతంగా మీ క్రియేటివిటీతో చేస్తే కంపల్సరీగా మనకి ఫ్యూచర్ ఉంటుంది. యూట్యూబ్ వాళ్ళు ఎవరైనా మనకి లైఫ్ ఇస్తారు. అంతేగాని కాపీ కొట్టి వేరే వాళ్ళ వీడియోస్ తీసుకొని వచ్చి మన దాంట్లో పెట్టామనుకోండి, సేమ్ మా ఛానల్ చూడండి ఎంత కష్టపడి ఇచ్చేసామో. ఆల్మోస్ట్ మా ఛానల్ షెడ్కి వెళ్ళిపోద్ది అనుకున్నాం. మళ్ళా మేమే మోటివేట్ అయ్యి అలా కది మేము మళ్ళీ చేయాలని మళ్ళీ కెమెరా కూడా తీసుకోవడం జరిగింది. చెప్తున్నాం కదా, మొన్నటి వరకు అయితే మొబైల్తోనే వీడియో రికార్డ్ చేసాం. ఇప్పుడు ఏంటంటే మరీ అస్సలు ఎక్కడ తగ్గకూడదని కెమెరా కూడా తీసుకోవడం జరిగింది. సో ఈసారి వీడియోస్ అన్నీ ఈ కెమెరాతోనే మేము యూజ్ చేసి వీడియోస్ అన్నీ రికార్డ్ చేస్తాం. ప్లస్ ఎడిటింగ్ కూడా నేనే చేస్తున్నాను. అండ్ మ్యూజిక్ కూడా సేమ్. మనకి చాలామందికి నేను రీసెర్చ్ చేసేది అన్నీ బాగుంది. మనం మ్యూజిక్ పెట్టేటప్పుడు వీడియోస్లో కాపీ రైట్స్ వచ్చేస్తున్నాయి సాంగ్స్కి. అవి సాంగ్స్ లేకుండా మీకు ఒక యాప్ కూడా ఉందండి సేమ్ ఇందులోనే. ఆ యాప్ చూడండి, ఆ యాప్ ఇందులో మనం సబ్స్క్రైబ్ అయితే దీంట్లో ఉన్న మ్యూజిక్ మనం యూట్యూబ్ ఛానల్లో పెట్టుకోవచ్చు. సో కాపీ రైట్స్ అయితే రావు. ఎటువంటి వాళ్ళకైనా అవి పెట్టుకోవచ్చు. కుకింగ్ వాళ్ళకి కుకింగ్ వీడియోస్ ఉంటాయి, కుకింగ్ వాళ్ళకి కుకింగ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్స్ ఉంటాయి, కామెడీ చేసే వాళ్ళకి కామెడీ బ్యాక్గ్రౌండ్స్ ఉంటాయి. సో ఇది బాగుంటుంది. చూడండి, ఇది అంటే మనం ఏ వీడియోస్ చేసినా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగుంటాయి ఈ యాప్స్లో.
మనకి యూట్యూబ్లో మెయిన్గా మనకు వచ్చేది కాపీ రైట్స్ పడుతున్నాయండి. మ్యూజిక్ మనం ఏదైతే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ యాడ్ చేస్తామో మనకి ఆటోమేటిక్గా అది మనం అప్లోడ్ చేసేటప్పుడే కాపీ రైట్స్ రెస్ట్రిక్షన్స్ వచ్చేస్తున్నాయి. అలా రాకుండా ఉండాలంటే నాకు జరిగిన మిస్టేక్స్ అన్నీ రెక్టిఫై అన్నీ నేను వెతుకుతూ ఉంటే నాకు ఒక యాప్ దొరికిందండి. అది మీకు డిస్క్రిప్షన్లోనే నేను పెడతాను. అందులో మీరు మ్యూజిక్ డౌన్లోడ్ చేసుకొని ఫస్ట్ అయితే మనం సబ్స్క్రిప్షన్ తీసుకోలేండి. అందులో అయిన తర్వాత ఆ మ్యూజిక్ డౌన్లోడ్ చేసుకొని మన యూట్యూబ్కి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చుకుంటే అస్సలు కాపీ రైట్స్ అనేవి రావు. సో ఆ యాప్ అనేది మీకు డిస్క్రిప్షన్లో నేను పెడతాను, ఒకసారి చెక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి. అండ్ ఇంకొకటి ఏంటంటే యాప్ ఇన్స్టాల్ చేసిన తర్వాత సబ్స్క్రిప్షన్ చేసుకోండి, లేకపోతే నార్మల్గా అయితే మ్యూజిక్ డౌన్లోడ్ అవుతుంది, మళ్ళీ మీరు అది యూట్యూబ్లో పెట్టారనుకోండి అక్కడ కాపీ రైట్స్ పడిపోతాయి. మీరు అలా జరగకుండా ఉండాలంటే యాప్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత సబ్స్క్రిప్షన్ అయిన తర్వాత మీకు ఏ దానికి అంటే ఇప్పుడు సపోజ్ కామెడీ అనుకోండి, కామెడీకి సంబంధించిన బ్యాక్గ్రౌండ్స్ వస్తాయి. అలాగే కుకింగ్ అనుకోండి, కుకింగ్కి సంబంధించిన వీడియోస్ ఆడియోస్ ఉంటాయి. అండ్ ఇంకొకటి ఏంటంటే ట్రావెల్ వ్లాగ్స్ ఉంటాయి కదా, వాటిలో కూడా బ్యాక్గ్రౌండ్ అడ్వెంచర్ చేసే వాళ్ళకి దేనికి తగ్గట్టు దానికి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్స్ దానికైతే ఉంటాయి. ఇదైతే చాలా మనకి యూజ్ఫుల్ అవుతుందండి. ఓకే, ఇక్కడ నుంచి మా సైడ్ నుంచి రెగ్యులర్ వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటాం. మాకు ఫ్రీగా ఉన్న టైంలో మేము వీడియో చేస్తూ ఉంటాం. యాక్చువల్గా ఇద్దరం మీడియాలో చేస్తున్నాం. సో తను జర్నలిస్ట్, నేను జర్నలిస్టే. వీడియో రికార్డ్ చేయడం, ఎడిటింగ్ మొత్తం అవన్నీ చూసుకున్న తర్వాత మీకు వీక్లీ అంటే ప్రతి వీక్లో మేము వీడియోస్ చేసి అప్లోడ్ చేసి మేము ఎందుకు తీసుకొస్తాం. మేము 1 ఇయర్లో మళ్ళీ మా ఛానల్ మా చేతికి వచ్చేలా మేము అనుకుంటున్నాం. సబ్స్క్రైబర్లు కూడా అలాగే ఇప్పుడు ఆల్మోస్ట్ సబ్స్క్రైబర్లు కూడా పెంచుకోవాలి 1 lakh వరకు. సో అదే విధంగా అదే దారిలో ముందుకు పోవాలని ఈ వీడియో చేస్తున్నాము. ఇక నుంచి మా సైడ్లో ఇక నుంచి మా వీడియోస్ సరికొత్తగా ఉండబోతున్నాయి. సో మీరు ఆదరిస్తారని మనసారా కోరుకుంటున్నాం. సో అలాగే అప్పుడు ఫస్ట్లో మా అత్తయ్య అనేటప్పుడు మమ్మల్ని ఎలా ఆదరించారో మీరందరూ, ఇప్పుడు మళ్ళీ నాకు సపోర్ట్గా మా హస్బెండ్ కూడా ఇక్కడ యూట్యూబ్లో చేయడం అయింది వీడియోస్లో. ఇప్పుడు కూడా మీరు అలాగే ఆదరిస్తారని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇంకా మీ ముందుకు మంచి మంచి వీడియోస్ చేయడానికి మీ ముందుకు మళ్ళీ వచ్చేసాం. సో నేను కూడా వీళ్ళకి తోడుగా వీడియో చేయడానికి ముందుకు వస్తున్నాను. సో వీళ్ళని ఎంకరేజ్ చేసినట్టు నన్ను కూడా కొంచెం ఆదరించండి. పక్కాగా మీకు వీడియోస్ అయితే మీకు నచ్చేటట్లు తీస్తాం. కొంచెం కుకింగ్ వీడియోస్, కామెడీ అండ్ ట్రెడిషనల్ కూడా ఉంటాయి. కొంచెం మమ్మల్ని ఆదరించండి. థ్యాంక్ యూ అండి.